నాన్న, ఈ రోజు నేను రంగురంగుల పూలు స్వీకరించాలి అని మా స్కూల్లో హోంవర్క్ ఇచ్చారు. మ్మ్. పూలు ఇంకా ఆకలి కూడా. మీరు నా పూలని కొయ్యొద్దు. లేదు పాపా ప్యారీ, మీ పువ్వులకి ఏమీ కాదు. పిల్లలు, పదండి, మనం అడవికి వెళ్ళి కొన్ని పూలని సేకరించి ఇంటికి తీసుకొద్దాం. అలాగే. కానీ అక్కడ అన్ని పూలు చెట్లపైనే కదా పూస్తాయి. అందుకే ఎలాంటి పూలని సేకరించాలంటే నేలపై రాలిపడిన వాటినే, సరేనా? సరిగ్గా చెప్పారు. నేను బయలుదేరుతున్నాను. చూడండి, మీరు 5 పిల్లలు. మనం 5 రకాల పూలని సేకరిద్దాం. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అరే ఆగు, నేను కూడా వస్తాను. జిన్నీ, టూకీ, మీరిద్దరూ ఇక్కడే దగ్గరలో వెతకండి, దూరం వెళ్ళకండి. ఇక్కడ ఏమీ దొరకడం లేదు. మల్లెపూల వాసన. వావ్, అక్కడ ఏవో ఎర్రగా ఉన్నాయి. బటర్ఫ్లై. అరే వావ్, టోకీ, జిన్నీ, దమయంతి బంతి పువ్వులు. శబ్బాష్! చూడండి, నాకేం దొరికిందో. భలే భలే, మందారం పువ్వు. చూడండి, అన్నిటికంటే సువాసన గల మల్లె పువ్వు. శబ్బాష్ శబ్బాష్! చాలా దూరంలో నాకు గన్నేరు పూలు దొరికాయి. ఎర్ర మందారం, గన్నేరు పువ్వు, పచ్చటి బంతిపూలు, తెల్లటి మల్లె, వంగరంగు దమయంతులు. 5 పిల్లలు, 5 రకాల పూలు, 5 రంగులు. పూలు పూలు, ఆకలు ఆకలు ఆకలు. చూస్తూ ఉండి టోకీ, ఇది ఎంత దూరం వరకు ఎగురుతుందో. ఎగురు ఎగురు. అరే, గాలి రావడం లేదు. ప్లేన్ ఎలా ఎగురుతుంది? ఓహో, అంత బాధపడకు పీకు, గాలి వీస్తుందిలే. కానీ ఎప్పుడు? పదండి, మనం వెళ్ళి గాలిని వెతుకుదాం. హా, నాన్న, వీటన్నిటితో మనం ఏం చేస్తాం? వీటితో గాలిని వెతుకుదాం. ఎలా? గాలి వీస్తేనే విండ్ చైమ్ మోగుతుంది. అప్పుడు ఈ చక్రం తిరుగుతుంది.
టోకీ గంట కూడా పెట్టుకోవచ్చు. మ్, నాన్నా నాన్నా చూడు, చక్రం తిరుగుతోంది. ఆ, సరే. ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడ ఎక్కువ గాలి వీస్తుందో అని అన్ని చోట్ల వెతుకుతాను. మ్, ఆ, నాన్నా చూడు, ఇప్పుడు గాలి చక్కగా వీస్తుంది. అయితే ప్లేన్ బయటికి తీయి, ఇక సిద్ధంగా ఉండు. ఆ? ఆ, ఇప్పుడు ఎగరయ్యి. మ్మ్. అదుగో నా ప్లేన్ గాలికి ఎగురుతోంది. గాలిలోకి. గాలి గాల్లోకి. టుకీ టుకీ, నన్ను పట్టుకో చూద్దాం. నిన్ను నేను ఇప్పుడే పట్టుకుంటాను. ఆ? 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 హే! ఆ! పట్టేసుకున్నాను. టోకీ! పద టోకీ, బయటికి వెళ్ళి ఆడుకుందాం. ఏం జరుగుతోంది? మంచి హుషారుగా ఉన్నట్టున్నారు. ఉహుహు. టోకీ! మేము దుప్పట్లో దాక్కునే ఆట ఆడుకుంటున్నాం. చాలా బాగుంది. కానీ దుప్పట్ని ఎవరు మడత పెడతారు? ఇది ఎంత పెద్దది, కానీ మేము చిన్నవాళ్ళం కదా, ఎలా మడత పెడతామమ్మా? సరే, నేను చూపిస్తాను ఎలాగో. ఒక చివర టూకీది, మరో చివర పీకోది. దుప్పటిని కొద్దిగా కదపండి, రెండు కొసలని కలపండి. వెరీ గుడ్. ఇప్పుడు టూకీ, మడత పెట్టిన కొసని పట్టుకో. ఇప్పుడు పీకు టూకీ, నా దగ్గరికి రండి. మీరు పట్టుకున్న కొసలని నాకు అందించండి. అరే వా, ఇది ఫోల్డ్ అయిపోయింది. హా, ఇలా కంబలి అవుతుంది ఫోల్డ్. ఫైనల్ గా చెయ్యాలి రోల్. పిల్లలు నాతో ఆటలు ఆడొద్దు. నేను బొమ్మలు చేయడానికి వెళ్ళాలి. అవునా? అంటే మీరు మీ వర్క్ షాప్కి వెళ్తున్నారా?
చేస్తారా ఇప్పుడు? అవును, ఈరోజు చాలా బొమ్మల్ని తయారు చేసి ఇవ్వాలి. బొమ్మలు మేము కూడా వస్తామమ్మా. ప్లీజ్ ప్రామిస్, నేను అస్సలు అల్లరి చేయను. మ్మ్, నిజానికి మీరిద్దరూ నాకు సాయపడగలరు. పదండి నా బొమ్మల వర్క్షాప్కి. ఎస్ 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 ఎస్. అబ్బా, ఎన్ని గిల్లక్కాయలు! అరే, ఇది మోగడమే లేదు. ఆ ఈ పనే మీరిద్దరూ చెయ్యాల్సింది. జాగ్రత్తగా చూడండి. 4 బియ్యపు గింజలు ఇంకా 4 మిరియపు గింజలు. హా? ఇప్పుడొస్తుంది చప్పుడు. భలేగా ఉంది. కలకల. ఆల్ రైట్, ఇప్పుడు నేను అన్నిటి మూతల్ని బిగించేస్తాను. ఇక మీరిద్దరూ అన్నిటిలో 4 బియ్యపు గింజలు 4 మిరియపు గింజల్ని వెయ్యాలి. సరేనా? సరే. 1 2 3 4. 1 2 3 4. మూత పెట్టేయాలి. నువ్వు ఇంత త్వరగా ఎలా చేసావు? చూపించు. మోసే. ఏమైంది పీకు? టూకీ మొత్తం గడాబిడా చేసేసింది. గింజలు పెట్టకుండానే మూతలు బిగించేసింది. మోసే. గింజలు వెయ్యకుండా మూత పెట్టకూడదు టోకీ. సరే పర్వాలేదు, మనం గింజల్లేని గిలక్కాయల్ని పక్కకు పెడదాం. హా, ఇక చివరిది గిలక్కాయ. టోకీ, గలగలమనే శబ్దం లేకపోతే గిలక్కాయ ఎలా తయారవుతుంది? నాన్నా, ఆ? బాగా ఆకలిస్తోంది. పీకు, గ్యాస్ అయిపోయినట్టుంది. అయితే భోజనం వండలేరా? అమ్మా అమ్మా, గ్యాస్ అయిపోయింది. అరే, భోజనం ఎలా అయినా తయారు చేయొచ్చు. మనం పాత పద్ధతిలో వంట చేద్దాం, బొగ్గుల మీద. అరే వావ్, మనం కూరగాయల్ని వేయించుకొని కూడా తినొచ్చు. యమ్మీ! వంటకి ఇవి సరిపోతాయా? ఇదేం సరిపోతుంది. నేను బొగ్గులు తీసుకొస్తాను, కానీ దానిపై ఒక గట్టి జల్లెడ కావాలి కూరల్ని ఉంచడానికి. అరే, దాని సంగతి నేను చూసుకుంటాను పాపా ప్యారీ. పీకు, నువ్వు నూనె ఇంకా మసాలాలు తీసుకురా.
అమ్మా, నాన్న, వంట చేయడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? వంట కాదు, దీన్ని బార్బెక్యూ అంటారు. చాలా ఆకలేస్తుంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఆ? పీకు, ఆ? ఇదిగో నూనె ఇంకా మసాలాల మిశ్రమం. సరే, నువ్వు ప్రతి కూరగాయకి పెట్టడం మొదలుపెట్టు. అవును, నేను కూడా పెడతాను. టూకి, మేమే వెళ్ళి వీటిని పీకుకి అందించు. హ్మ్. ఒకటి, 2, 3, 4 కూరలన్నీ రెడీగా ఉన్నాయి. ఎప్పుడు తయారవుతుంది బార్బిక్యూ? హ్మ్. ఆ. ఆ. హ్మ్. అమ్. యమ్మీ! ఎదురు చూపుల ఫలితం కమ్మగా ఉంటుంది.